హలో పిల్లలు, తెల్లంగ మేషారు నవోదయ క్లాసెస్కి మీకు అందరికీ కూడా స్వాగతం. మనం ప్రతిరోజు కూడా నవోదయ గురించి వీడియో అన్నటువంటిది అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పనిసరిగా వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? ప్రతిరోజు కూడా ఒక వీడియో అన్నటువంటిది కంపల్సరీగా మన ఛానల్లో రావడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి మెంటల్ ఎబిలిటీలో పార్ట్ 1 to 5 నాన్న. పార్ట్ 1 to 5 అన్నటువంటిది 5 వీడియోలు మనకి పూర్తిగా చెప్పడం అన్నటువంటిది జరిగింది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటిది పార్ట్ 6 నాన్న. పార్ట్ 6 గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ పార్ట్ 6లో ఉన్నటువంటి డయాగ్రామ్స్ ఎలా చేయాలి అంటే, ఇక్కడ చూడండి అమ్మా, ఒక స్క్వేర్ కానీ లేదా ఒక ట్రయాంగిల్ కానీ లేదా ఒక సర్కిల్ కానీ, ఈ మూడు ఏదో ఒకటి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏవేవి ఇస్తాడమ్మా? ఒక స్క్వేరు, ఒక ట్రయాంగిల్ లేదా ఒక సర్కిల్. ఈ మూడు ఇచ్చి మీకు ఏం చేయమంటాడంటే, ఇందులో ఏదో ఒక పార్ట్ ఇలా ఒక పార్ట్ని కట్ చేసి ఇవ్వడం అన్నటువంటి జరుగుతుంది. చూడండి, ఇలా ఒక పార్ట్ అన్నటువంటిది కట్ చేస్తాడు. స్క్వేర్లో కానీ లేదా ట్రయాంగిల్లో కానీ లేదా సర్కిల్లో కానీ. ఇలా కట్ చేసినటువంటి పార్ట్ ఇక్కడ డయాగ్రామ్ ఏ, బి, సి, డి ఈ నాలుగింట్లో ఎక్కడ ఉంది అన్నటువంటిది మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఏ ఫిగర్ అయితే తెచ్చి ఇక్కడ పెడితే కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో ఆ డయాగ్రామ్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటువంటి ఫిగర్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనం గుర్తిస్తే ఈ పార్ట్లో ఉన్నటువంటి 4 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయగలం. 4 క్వశ్చన్స్కి కూడా 1.25 చొప్పున 5 మార్క్స్ అన్నటువంటిది మనకు రావడం జరుగుతుంది. అర్థమైంది కదా నాన్న? ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఇలా, ఈ ట్రయాంగిల్లో ఈ పార్ట్ లేదు నాన్న. ఈ పార్ట్కి మనం కలర్ వేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఈ పార్ట్ దేనికి కరెక్ట్గా సూట్ అవుతుంది? ఏబిసిడిలో ఈ డయాగ్రామ్ని ఇలా తెచ్చి ఇక్కడ పెడితే సెట్ అవుతుందమ్మా? సెట్ అవ్వదు. చూడండి, ఇలా ఉన్నటువంటి ఈ పార్ట్ సెట్ అవ్వదు. అదేవిధంగా ఇలా ఉన్నటువంటి ఈ పార్ట్ సెట్ అవుతుందా లేదా చూడండి. కరెక్ట్గా ఉంది చూడండి నన్ను. ఇదిగోండి, చూసారా? కాబట్టి సి అన్నటువంటిది మనకి కరెక్ట్ ఆన్సర్ అన్నటువంటిది అవుతుంది. డీలో చూడండి, ఇలా కిందకు ఉండాల్సినవి ఇలా పైకి ఉన్నాయి, చూసారమ్మా? కాబట్టి డి కూడా రాంగ్ ఆన్సర్. ఇలా ఏ పార్ట్ అయితే మనకి సెట్ అవుతుందో, దాన్ని మనం కరెక్ట్గా ఫిట్ అవుతుందో, ఎగ్జాక్ట్లీ సరిపోతుందో దాన్ని మనం గుర్తించినట్లయితే ఈ 6th పార్ట్ నుంచి వచ్చినటువంటి అన్ని క్వశ్చన్స్కి మనం ఈజీగా ఆన్సర్ చేయగలం. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్లో ఇదిగోండి, ఇక్కడ చూడండి అమ్మా, ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ చూడండి, ఇలా ఇక్కడ సన్నంగా ఉంది కాబట్టి ఇది సెట్ అవ్వదు. ఇందులో ఇది చూడండి, దీని షేపు పూర్తిగా వేరేగా ఉంది, చూసారా? దీని షేప్ అన్నటువంటిది దీనికి ఉన్న మాదిరిగా లేదు. ఇలా ఉంటే ఈ షేప్ మాదిరిగా ఇక్కడ లేదు, రాంగ్. ఇది వేరేగా ఉంది, ఇది కూడా రాంగ్. సరిపోయేటటువంటివి సుమారుగా మనకి బి ఒకటి ఉంది, డి ఒకటి ఉంది. ఇలా చూస్తే మనకి బిలో మరియు డిలో చూసుకున్నట్లయితే, బిలో చూడండి అన్న, ఇక్కడ ఇలా సన్నంగా ఇలా ఉంది. ఓకేనా? కాబట్టి బి కూడా మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇంకా మిగిలినటువంటిది డి అన్నటువంటిది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు సర్కిల్ ఇచ్చాడు నన్ను. సర్కిల్ ఎలా కలపండి? సర్కిల్ ఎలా కలిపినట్లయితే ఇక్కడ చూడండి,
రెండు లోపలికి ఉన్నటువంటివి ఇలా ఇలా ఉంది కాబట్టి సి రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి ఒకటే ఇలా ఉంది కాబట్టి డి కూడా రాంగ్ ఆన్సర్. ఇంకా మిగిలినటువంటివి ఏ బి రెండు మిగిలాయి. ఏబిలో చూసుకోండి నాన్న, ఇక్కడికి వచ్చేసరికి ఇవి చిన్నగా ఉన్నాయి. చూసారా, ఈ సైజు కంటే అవి చిన్నగా ఉండడం అన్నటువంటి జరిగింది కాబట్టి ఏ కూడా రాంగ్ ఆన్సర్. ఇంకా మిగిలినటువంటిది బి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి, మీకు ప్రతి క్వశ్చన్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్తో చెప్పడం జరుగుతుంది కాబట్టి మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, ఇది ఈజీ చూడండి. ఎలా ఇక్కడ ఏది ఉంది నాన్న, ఇక్కడ చూడండి నాన్న, డి డయాగ్రామ్ ఈ పార్ట్ అస్సలు ఛాన్స్ లేదు మ్యాచ్ అయ్యేదానికి కాబట్టి రాంగ్. ఇది సన్నంగా చిన్నగా ఉంది నాన్న ఇది కాబట్టి ఏ కూడా రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి ఇది చాలా పొడవుగా ఉంది, సి కూడా రాంగ్ ఆన్సర్. డి అన్నటువంటిది మనకి ఎగ్జాక్ట్లీ షేప్ అన్నటువంటిది సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, నెక్స్ట్ క్వశ్చన్ సర్కిల్ ఇచ్చాడు. సర్కిల్ అన్నటువంటిది మీరు ఇలా పూరించండి. ఇలా మీరు సర్కిల్ కనుక సెర్చ్ చేస్తే మీకు డయాగ్రామ్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఇలా జిగ్జాగ్ ఉన్నాయి, అన్ని జిగ్జాగులు ఇక్కడ లేవు కాబట్టి రాంగ్. తర్వాత చూడండి ఇక్కడ బయటకు వచ్చింది, ఇక్కడ ఎలా ఉందమ్మా, లోపలికి ఉంది పార్ట్ ఇలా ఉంది చూడండి, చూసారా కాబట్టి డి కూడా రాంగ్ ఆన్సర్. ఇంకా మిగిలినటువంటివి మనకి ఏ బి మిగిలే. బిలో కూడా ఇలా జిగ్జాగ్గా ఉన్నాయి, ఇక్కడేం అలా జిగ్జాగ్ అన్నటువంటిది లేదు. ఎగ్జాక్ట్గా సరిపోయినటువంటిది ఫిగర్ ఏ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, ఇది స్క్వేర్కి సెర్చ్ చేసుకోండి అన్న. ఇదిగోండి స్క్వేర్. ఈ షేప్ ఏదైతే ఈ బ్లూ దీంట్లో ఉందో ఈ షేప్ చూడండి, ఏది కరెక్ట్గా సరిపోయింది అన్నటువంటి దాన్ని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఈ లైన్ చూడండి అమ్మా, ఈ లైన్ చూసారా, ఈ లైన్ ఇక్కడ ఉన్నటువంటి ఈ లైన్ మెయిన్ అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ ఎలా ఉందా, ఉండి ఇలా రాలేదు, ఏ రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఇలా ఉండి ఇలా రావాలి, బి రాంగ్ ఆన్సర్. డిలో చూడండి ఇలా ఉండి ఇలా రావాలి, డి కూడా రాంగ్ ఆన్సర్. ఇంకా సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఇదిగోండి చూసారా, ఈజీగా గుర్తుపట్టచ్చు, సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్. సెవెంత్ క్వశ్చన్లో చూడండి ఇలా పూర్తి చేశారు, ఇలా ఉంది, ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ కూడా ఒకటే ఇలా ఉంది, రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి నాన్న ఇలా ఫ్లాట్గా ఉంది, కరెక్ట్గా రైట్ యాంగిల్ 90 degreesలో ఉంది కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇలా వాలుగా ఉంది, ఇలా ఉంది, సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ స్క్వేర్ నాన్న, స్క్వేర్ డ్రా చేసుకోండి. ఈ పైన ఉన్నటువంటి లైను ఇలా గీసుకోండి. చూడండి ఇక్కడ ఏదైతే ఈ పీస్ ఉందో ఈ పీస్ ఎగ్జాక్ట్లా ఏలా ఉంది కాబట్టి ఏ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, బి అన్నటువంటిది ఇది ఎక్స్ట్రా ఇచ్చాడు, ఇది అవసరం లేదు, ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ రెండు వచ్చాయి రాంగ్ ఆన్సర్. ఇది కూడా ఇక్కడ పొడవుగా పైకి వెళ్ళిపోయింది నాన్న ఇంత, ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి ఇలా ఒక స్క్వేర్ని డ్రా చేసుకోండి. సింపుల్గా ఏ కాదు, బి అన్నటువంటిది కనిపిస్తుంది, సి ఫిట్ అవ్వదు, డి కూడా ఇక్కడ ఫిట్ అవ్వదు, చూసుకోండి ఈ పార్ట్. ఓకేనన్నా. నెక్స్ట్ క్వశ్చన్,
దీన్ని కూడా ఇలా స్క్వేర్ని డ్రా చేసుకుంటున్నాను. చూడండి 1 2 3 4 ఉన్నాయి కిందకి. అంటే పైకి వచ్చేసరికి 3 ఇటువైపు అటువైపు ఉన్నాయి. ఇక్కడిది కరెక్ట్ సరిపోతుంది చూడండి 1 2 3. కాబట్టి ఏ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడికి 1 2 3 4 వచ్చాయి. ఇది పూర్తిగా కాదని తెలుస్తుంది, ఇది కూడా పూర్తి కాదని మనకి గుర్తించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, ఇది సర్కిల్ డ్రా చేసుకుంటాము. ఇలా సర్కిల్గా డ్రా చేసుకుంటే మీకు ఇక్కడ చూడండి ఇలా ఉంది, ఇది సెట్ అయ్యే ప్రసక్తి లేదు. కాబట్టి ఏ అన్నటువంటిది రాంగ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి జిగ్జాగ్లు ఎన్ని ఉన్నాయి, అలాంటివి ఇక్కడ ఏమీ లేవు. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇది చూడండి నాన్న ఇలా వచ్చింది, ఇది ఎక్కడ ఫిట్ అవుతుంది, ఇక్కడ ఇలా కాదు. కాబట్టి మిగిలినటువంటిది బి అన్నటువంటిది ఎగ్జాక్ట్లీ ఫిట్ అవుతుంది. బి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ నాన్న ఇది స్క్వేర్ డ్రా చేసుకోండి. చూసారా, డ్రా చేసుకున్నాక ఇక్కడ చూడండి స్ట్రైట్ లైన్ ఉంది, ఇక్కడ ఇలా క్రాస్ ఉంది, ఏ రాంగ్ ఆన్సర్. ఇది బయట వైపు క్రాస్ ఉంది, ఇది కూడా రాంగ్ ఆన్సర్. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ చిన్న ఇలా ఉంది, ఇక్కడ ఫ్లాట్గా ఉంది చూడండి సిలో. సి రాంగ్ ఆన్సర్. డి అన్నటువంటిది ఎగ్జాక్ట్లీ ఈ మనం వేసినటువంటి ఫిగర్కి మ్యాచ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇలా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకుంటే మీకు చూడండి ఇక్కడ ఇలా వెళ్ళిపోయిందండి, కాబట్టి బి రాంగ్. సి చూస్తే అస్సలు ఛాన్సే లేదు, రాంగ్. ఇందులో ఇది పెద్దగా ఉంది, డి కూడా రాంగ్. మనం వేసినటువంటి ఈ డయాగ్రామ్ ఎలా ఉందో సేమ్ టు సేమ్ ఏలో ఉంది, ఏ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఇది స్క్వేర్ డ్రా చేసుకోండి. చూడండి అన్న, చూస్తే ఇక్కడ ఈ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ ఇక్కడ లేదు, రాంగ్. ఇందులో కూడా లేదు, రాంగ్. ఇందులో కూడా లేదు, రాంగ్. ఇదిగోండి ఏలో ఉంది చూడండి, ఏ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఇది ఇలా డ్రా చేసుకుంటున్నాం. డ్రా చేసుకొని చూడండి ఇక్కడ ఇలా ఫ్లాట్ వచ్చింది చూడండి, ఇక్కడ కూడా ఇలా ఫ్లాట్ ఉంది, ఓకేనా నాన్న. కానీ ఇక్కడ చూడండి ఇలా సూదిగా ఉంది, ఇక్కడ ఇలా ఉంది. కాబట్టి బి అన్నటువంటిది రాంగ్ ఆన్సర్. తర్వాత ఇక్కడ చూడండి అన్న, ఇలా లేదు కానీ ఇక్కడ ఇలా ఉంది, చూసారు ఈ రెండు. కాబట్టి ఏ కూడా రాంగ్ ఆన్సర్. తర్వాత చూడండి అమ్మ, డీకి వచ్చేసరికి ఇలా ఫ్లాట్ ఉండి ఇలా తిరగాలి, లేదు, రాంగ్ ఆన్సర్. ఇంకా మిగిలినటువంటిది సి ఒక్కటే ఉంది, యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఎలాగైతే మనం గుర్తించామో అలాగే ఉంది. కాబట్టి సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, నెక్స్ట్ క్వశ్చన్లో స్క్వేర్ డ్రా చేసుకోండి. చూసారా, ఇలా స్క్వేర్ వచ్చాక ఇక్కడ చూడండి ఇలా వచ్చి ఇలా ఉంది, ఓకే. కానీ ఈ కిందికి ఇచ్చాడు, కిందికి ఏం లేదు మనకి, ఇక్కడ షార్ప్గానే ఉంది. కాబట్టి ఏ అన్నటువంటిది రాంగ్ ఆన్సర్. సి చూడండి ఇలా ఉండాలి సూదిగా, లేదు. డిలో కూడా ఇలా ఉండాలి, లేదు. ఒక్క బిలో మాత్రమే ఈ షేపు ఇలా ఉంది, బి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, ఇలా స్క్వేర్ చూడండి, స్క్వేర్ డ్రా చేసుకోండి. స్క్వేర్ డ్రా చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి దీన్ని చూడండి ఇలా ఉంటే చూడండి ఇటువైపు ఉంది, ఆపోజిట్లో ఉంది, రాంగ్ ఆన్సర్. ఇది కూడా ఆపోజిట్లో ఇలా ఉంది, ఇలా ఏమి ఎక్కడ లేదు, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇలా స్ట్రైట్గా ఉంది నాన్న, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇంకా మిగిలినటువంటిది ఏ ఒకటే మిగిలింది మనకి, ఏ అన్నటువంటిది ఎగ్జాక్ట్లీ మనకి డ్రా చేసిన ఫిగర్ మాదిరిగా ఉంది చూడండి. ఇదిగోండి చూసారా, యాజ్ ఇట్ ఈజ్గా ఏ మాదిరిగా ఉంది. కాబట్టి ఏ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా,
ఇది ట్రయాంగిల్. ట్రయాంగిల్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకుంటే ఇక్కడ ఇలాంటి షేపులు రెండు వచ్చాయి చూడండి. ఇది ఒకటే ఉంది, అది ఆపోజిట్లో ఉంది కాదు. ఇది కూడా ఇలా ఆపోజిట్లో ఉంది కాదు. ఇలాంటి స్క్వేర్ మాదిరిగా ఇక్కడెక్కడ షేప్ లేదు కాదు. సి అన్నటువంటిది యాజ్ ఇట్ ఈజ్గా మనం డ్రా చేసిన డయాగ్రామ్లా ఉంది కాబట్టి సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇలా డ్రా చేసుకున్నారు. డ్రా చేసుకుంటే ఇక్కడ ఫ్లాట్ ఉంది చూడండి. ఈ ఫ్లాట్ ఇక్కడ లేదు కాదు. నెక్స్ట్ ఇక్కడ ఫ్లాట్ ఉండాలి లేదు కాదు. ఇక్కడ ఇలా ఫ్లాట్ ఉండాలి లేదు. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఉంది కాబట్టి డి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇలా దీన్ని ఇలా డ్రా చేసుకోండి. సర్కిల్లో ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి. ఒక లోపలికి ఒకటి బయటికి ఉంది చూసారమ్మా. ఇక్కడ ఒక్క లోపలికే ఉంది రాంగ్. ఇక్కడ కిందది ఇంతలా బయటకు ఉంది ఇది కూడా రాంగు. ఇది చూడండి 1 2 3 ఇలా ఉంది. ఇక్కడ ఏమంతా జిగ్జాగ్గా లేదు. ఇక్కడ చూడండి ఇక్కడ లోపలికి ఉంది ఇదిగోండి లోపలికి ఉంది. ఇక్కడ బయటకు ఉంది ఇదిగోండి బయటకు ఉంది. కాబట్టి సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూసారా నాన్న, మనం 2021 నుంచి 2025 వరకు ఇచ్చినటువంటి నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి 20 క్వశ్చన్స్ కూడా ఇప్పుడు ఆన్సర్ చేసాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. వెళ్ళిపోయే ముందు తప్పనిసరిగా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనన్నా. మీకు తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజెస్ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మ్యాథమెటిక్స్ క్లాసెస్ కూడా ఈ 10 వీడియోలు అయిపోయిన తర్వాత మ్యాథ్స్ ఎక్కువగా ఇంపార్టెంట్ క్వశ్చన్లు అన్నటువంటి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి చేర్చండి. ఓకేనన్నా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.